సో ఎన్నుకునేటువంటి దశల్లో కూడా చాలా మంది కొంత బ్లెండర్ మిస్టేక్ చేసి కొన్ని సందర్భాల్లో ఎన్నుకున్నటువంటి సర్పంచులు కూడా పార్టీలు మారిన సందర్భాలు ఉన్నాయి చాలా గ్రామాల్లో. ఒక పార్టీ పైన ఒక పార్టీ కండవ పైన గెలిచి మరొక పార్టీకి జంప్ అయిన సర్పంచులు చాలా మంది ఉన్నారు. ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీ అంటే కన్నతల్లి లాంటిది. పార్టీ మారుడు అంటే అది చాలా దానికి భాష ఏంటంటే రాజకీయ వ్యభిచారులు అంటారు. పార్టీ మారే వాళ్ళను, అవకాశాల కోసం పార్టీ మారే వాళ్ళను రాజకీయ వ్యభిచారులు అంటారు. ముందే నీకు పార్టీ మారబుద్ధి అయితే నేను ఎలక్షన్స్కి ముందే ఇప్పుడు అవకాశం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు ఒక పార్టీలో ఉండి ఇక నీకు సర్పంచ్ పదవి ఇస్తామని చెప్పి ఆశ పెడతారు చాలా మంది. ఈ పదవి ఇస్తాం ఆ పదవి ఇస్తాం అని ఆశ పెడతారు. ఇలాంటి ఇక గెలిచిన తర్వాత మారేదే దరిద్రులు ఒకలాగా ఉంటారు. ఇక వాళ్ళ నైతిక వ్యభిచారులు అనాలో ఇంకో ఏదైనా పదవనాలో మనకు తెలియదు. కానీ గెలవక ముందు అయితే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది నాకు. కొద్దిగా బెటర్. వీళ్ళని కూడా నమ్మరాదు. ఎందుకంటే పదుల కోసం పార్టీ మారడం ఎందుకు? మీ దగ్గర సత్తా ఉండి, మీ దగ్గర నిజాయితీ ఉండి, మీ దగ్గర అంత దమ్ము ఉండేది ఉంటే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటారు. అది డెఫినెట్గా ఎన్ని 100 మాటలు మాట్లాడినా కూడా ప్రజలకు 100% వాళ్ళు మనకు ఏం చేసిండ్రు, వాళ్ళైతేనే మనకు బాగు చేస్తారు అని చెప్పి గ్రామం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ టైంలోనే అభివృద్ధి చెందుతుంది వీరు అయితే అని ప్రజలకు బాగా మంచి క్లారిటీ ఉంటుందండి. బయట ఎన్నో మాట్లాడుకుంటారు, 100 మాట్లాడతారు. ఎందుకంటే ఎవరి గ్రామాలలో ప్రజలు ఎంత తిరిగలరు అంటే ఎవరి ముందట వాని పాట పాడతారు, ఎవరి ముందట వాని పాట పాడతారు. కానీ ఎలక్షన్ డే రోజు ఓట్లు వేసేటప్పుడు దెబ్బ కొడితే ఎట్లుంటుంది అంటే ఎవరిని కొట్టాలనో వాడిని కొడతారు, ఎవరిని రక్షించాలనో వాడిని రక్షిస్తారు. ఇది ఈ పూర్తి భరోసా, పూర్తి నమ్మకం నాకున్నది. ఎందుకంటే చాలా చూసిన నేను గ్రామంలో చూసిన ఏంటంటే మేము అనుకోకుండా యాక్సిడెంటల్గా సర్పంచ్ అయినాం. ఎవరినో అందరు నిల్చుంటే వాళ్ళ దాంట్లో ఎవరినో ఒకరిని చూజ్ చేసుకుందామన్న పోయిన క్రమంలో నేను గ్రామ పంచాయతీ పోవడం జరిగింది. దాంట్లో అందరినీ కాదని చెప్పి మమ్మల్ని ఎన్నుకున్న గ్రామ ప్రజలందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానంతో మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత అనుకోని పరిణామాల వల్ల ఎలక్షన్ కూడా జరిగింది. ఇది ఇట్లా. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడుకుంటూ పార్టీలు మారే వాళ్ళంతా కూడా రాజకీయ వ్యభిచారులు అన్నారు. అసలు రాజకీయ వ్యభిచారులు అంటే ఎవరు? ఇదేనండి, రాజకీయ వ్యభిచారులు అంటే అవకాశాల కోసం, స్వలాభం కోసం, అవకాశాల కోసం, పదవుల కోసం పార్టీ మారే వారిని రాజకీయ వ్యభిచారులు అంటారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళని రాజకీయ వ్యభిచారులు అంటారు. ఇక రాజకీయం కోసమే బతికి దానికోసం ఎంతటి దిగజారుడు పనికైనా చేయడాన్ని వాళ్ళని రాజకీయ వ్యభిచారులు అంటారు. కామన్ గా మనం చూస్తున్నాం. దాంట్లో చిన్నోడు సర్పంచ్ అనే కాదు, పెద్దోడనే కాదు, ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ అవసరాల నిమిత్తం పార్టీ మారుతున్నారు. ఈ రోజు జై కేసీఆర్ అంటారు, రేపు ఎంబడే పార్టీ కడవగానే కేసీఆర్ లంగా అంటారు. ఎంత దౌర్భాగ్యం! ఒకటే రోజులు ఇంత మార్పు ఎక్కడదండి? బీఆర్ఎస్ పార్టీ అద్భుతం అంటారు, కాంగ్రెస్ పార్టీ పోయిన నెక్స్ట్ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా అంటారు. అంటే ఇంత దౌర్భాగ్యం ఉండొద్దు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకుడినే, కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించాలంటే మనసే రాదు. ఈ దుర్మార్గులు ఎక్కడ వాళ్ళండి? పార్టీలో మొన్నటిదాకా తలిపాలు అయిపోయినట్టు పోయి తలిరొమ్ము గుద్దినట్టు ఇట్లా పార్టీ మారంగానే మళ్ళా ఈ అధినాయకుని దగ్గర మెప్పు పొందడానికి ఆ అధినాయకుని విమర్శించలు స్టార్ట్ చేస్తారు. ఇది ఎంత దారుణం! ప్రజలందరూ చూస్తలేరా? ప్రజలు గమనిస్తలేరా? వీళ్ళకి సిగ్గుండక్కర్లేదా, బుద్ధుండక్కర్లేదా? అదంత మినిమం కామన్ సెన్స్. అవతలోడు తిడుతున్నా కూడా నవ్వుతూ తిరిగే ఇలాంటి వాళ్ళను రాజకీయ వ్యభిచారులు అనుకుంటే ఇంకేమంటారండి? ఇంకొక వర్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు, రాజకీయ బిచ్చగాళ్ళు ఉంటారు. ఇది రాజకీయ వ్యభిచారుల గురించి ఇంత చెప్తున్నా, రాజకీయ బిచ్చగాళ్ళు ఉంటారు. ఈ ఇద్దరిని మాత్రం ఎన్నుకోవద్దు, రాజకీయ వ్యభిచారులను, బిచ్చగాళ్ళను. ఈ బిచ్చగాళ్ళ కేటగిరీ ఏంటంటే రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని చిల్లర వసూలు చేసుకొని, పోలీస్ స్టేషన్ పైరవుల దగ్గర చిల్లర వసూలు చేసుకునేటోళ్ళను, పంచాయతీల దగ్గర చిల్లర వసూలు చేసుకునేటోళ్ళను, పంచాయతీల పేరు పెట్టి వీనికి వానికి గొడవలు పెట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేటోళ్ళను, ఎంఆర్ఓ ఆఫీస్ పేరు చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ పైరవులు అని చెప్పి పైసలు వసూలు చేసేటోళ్ళను, బ్యాంకు పైరవులు అని చెప్పి పైసలు వసూలు చేసేటోళ్ళను. ఈ గవర్నమెంట్ సంస్థలో ఉన్న ప్రతిదాన్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకుంటారండి. గ్రామ స్థాయిలో తీసుకొని ఇక దోపిడీ స్టార్ట్ చేస్తారు అన్నట్టు. అమాయక ప్రజల దగ్గర దోచుకుంటారు. ప్రజలు గ్రామస్తులు గ్రామాలలో ఒడ్లు కొనుక్కుంటూ దోచుకుంటాడు, రైతులను పీడిస్తుంటాడు. ఆ రైతు పంట పండిస్తున్న రైతు ఏమో ఎప్పుడో ఒక అభివృద్ధిలోకి రాడు. కానీ మధ్యలో ఉన్న దళారులు, ఈ దళారీ వ్యవస్థ, వాడు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటాడు, ఆస్తుల మీద ఆస్తులు కొనుక్కొస్తాడు. గుడ్డగోసి కట్టుకొని వచ్చినోడు కూడా ఇలా అందరినీ గులాంగిర్లని చేసుకుంటాడు.
ఇలాంటి పరిస్థితి పోవాలంటే అలాంటి వారిని కాకుండా మంచి వారిని, ఇప్పుడు బెల్ట్ షాప్ పెట్టుకునేటోడు పోలీసు వాళ్ళతో సంబంధాలు కలిగి ఉంటాడు, ఎక్సైజ్ వాళ్ళతో, వాడు ఊరిని పరిపాలించడానికి చూస్తా అంటారు. ఉసుక దందా చేసేటోడు వాడు కూడా పోలీసు వాళ్ళతో సంబంధాలు ఈ దందా చేస్తారు కదండి, లంచాలు ఇస్తారు. ఇలాంటి వారిని అందరినీ కూడా దూరం పెట్టాలి. వీళ్ళను ప్రజలు రాజకీయ నాయకుడికి, ఎందుకంటే ఒక మంచి రాజకీయ నాయకుడు వచ్చిండు అనుకోండి వీళ్ళందరికీ కట్టడే. గ్రామ స్థాయిలో ఒక మంచి సర్పంచ్ వచ్చిండు అనుకో వీళ్ళందరికీ కట్టడే. ఒక దుర్మార్గమైన సర్పంచ్ వచ్చిండంటే ఈ అందరి దగ్గర నుంచి వీళ్ళు ఊర్లందరినీ పీడించుకొని డబ్బులు వసూలు చేస్తారు. వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసేటోడేవాడు ఆ ఊరి సర్పంచ్ అవుతాడు. అలాంటి వారిని కాకుండా మంచి వారిని ఎన్నుకునేది ఉంటే ఊరికి లాభం చేకూరుతుంది. ప్రజలందరూ గమనించాలి. ఇది మీకు పాయింట్ టు పాయింట్ చెప్పిన, పోలీస్ స్టేషన్ పైరు అని చెప్పి పైసలు వసూలు చేసే వాళ్ళను, ఎంఆర్ఓ ఆఫీస్ పేరు చెప్పి, బ్యాంకుల పేరు చెప్పి, ఇంకా పైరవుల పేరు చెప్పి ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోతా అని. ఇప్పుడు ఈ చిన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నాయి. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇవి ఇప్పిస్తామని చెప్పి పైసలు వసూలు చేసి ఇలాంటి వారిని మీరు ఎన్నుకున్నట్టయితే వాడు ఉత్తగానే సర్పంచ్ లేదు ఏం లేదు, బ్రోకర్ పని చేసే కానీ పైసలు సంపాదించినాడు. అంటే ఈ స్కీములు ఇప్పిస్తాం, ఆ స్కీములు ఇప్పిస్తాం, ఇండ్లు ఇప్పిస్తాం, అవి ఇప్పిస్తాం అని పైసలు డబ్బులు వసూలు చేసిన వారు ఒకవేళ సర్పంచ్ అవకాశం ఇచ్చేది ఉంటే ఇక మీ కుటుంబాన్ని వాడు ఎక్కడికి తీసుకొస్తాడు? మొత్తం సర్వం దోస్తాడు. ఇంకోటి ఏంటంటే ఊర్లలో కొంత వ్యభిచారం చేసే ఇలాంటి వాడు ఉంటాడు కొందరు, అంటే పక్క భార్యల మీద కన్నే, ఇలాంటి వారిని కూడా దూరం పెట్టండి. ఎందుకంటే అది నువ్వు అట్లాంటి వాడిని తీసుకొచ్చి నువ్వు అధికారంలో కూర్చోబెట్టుకుంటే నీకు ముప్పు అవుతుంది రేపు ఎప్పటికైనా. ఇలాంటి వారిని చాలా దూరం పెట్టాలి.